చెప్పండి. అన్న పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఈజీనా ఒక మంచి హీరో, ఒక మంచి పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నాడు. అవుతుందా లేదో తెలియదు అంతే. అంటే అయితదా లేదా అంటే ఇప్పుడు అయ్యారా అవ్వలేదా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా? డిప్యూటీ సీఎం అంటే ఇంకా 5 years అవ్వలేదు కదా. మొత్తం ఇంకా 5 years అయితే చెప్తాం అవుతారో లేదా అని. ఇంకా 1 year కదా అయింది. ఇప్పుడు ఎలా ఉంది ఈ 1 year లో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? పవన్ కళ్యాణ్ పరిపాలన అంటే కూటమి పరిపాలన అంతే కదా. పవన్ కళ్యాణ్ కాదు కదా పరిపాలన చేస్తుంది. ఈ ఈ అవుట్ లెన్ అంతే. నేర్చుకుంటున్నాడు, నేర్చుకోవడానికి చూడాలి ఏం చేస్తాదో. పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో సీఎం అయ్యే అవకాశం ఉందా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఛాన్సెస్ తక్కువ. కానీ రానున్న ఇంకొక 15 సంవత్సరాలు చంద్రబాబు గారే సీఎం అంటున్నారు కదా. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నీ ఒపీనియన్ ఏంటి ఆ వార్డ్ మీద? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని నేను ఎప్పుడు చెప్పాను నీకు? కాదా? కాదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి కోసం మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు నిజంగా నిజాయితీకి కట్టుబడి ఉండే వ్యక్తి కాదు? నిజాయితీగా కట్టుబడి ఉంటుంది, కానీ బీజేపీతో కలవడం వల్ల కొంచెం తేడా కొడుతుంది, కానీ నిజాయితీ పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు సనాతని అంటున్నారు కదా, దీని వెనకాల ఉన్న కథ ఏంటి? బీజేపీ బీజేపీ అంతే. బీజేపీ చెప్పింది చేస్తున్నది. మొన్న దాకా లేదు, ఎలక్షన్ ముందు ఎప్పుడు చెప్పలేదు కదా సనాతన ధర్మం గురించి. ఎలక్షన్ తర్వాత చెప్తున్నది సనాతన ధర్మం గురించి. అంతేని బీజేపీ ఏం చెప్తే అది చేస్తున్నది. బీజేపీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నా ఒపీనియన్ అంతే. ఒపీనియన్ అంతే. పవన్ కళ్యాణ్ గారు అంటే గతంలో ప్రజారాజ్యాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపినట్టు చిరంజీవి గారు ఇప్పుడు జనసేనని తీసుకెళ్లి బీజేపీలో కలిపే అవకాశం ఉందా? లేదు, ఛాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ అట్లా చేయదు. మరి మీరే అంటున్నారు కదా సనాతని అంటే బీజేపీ కోసం అని. బీజేపీ చెప్పింది చేస్తున్నది అన్నా కానీ బీజేపీ చెప్పింది అంటే చేస్తుందా అనలేదు కదా నేను. అంతే. మరి రానున్న రోజుల్లో ఆయన సింగిల్ గా పోటీ చేసే అవకాశం ఉందా? రీసెంట్ గా కూడా ఆయన ఒక విషయం చెప్పారు, మాకు సత్తా లేదని కూడా మాట్లాడారు. దీనికోసం ఏమంటారు? అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. ఆయన సత్తా లేదు మాకు, అందుకనే మేము టీడీపీ పార్టీతో గత 3 ఎన్నికల నుంచి కలిసి పోటీ చేస్తున్నాం అని కూడా ఆయన మాట్లాడారు కదా 2014 నుంచి. దీనికోసం ఏమంటారు? అంటే నువ్వు మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా అంటే సిచ్యువేషన్ ఆంధ్రాలో మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ ఉండవు పవన్ కళ్యాణ్కి. అంటే ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ ఓట్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఒక 10% 20% ఓట్స్ మాత్రమే ఉంటాయి. ఆ ఓట్స్ పడటం వల్ల గెలవదు కదా. మిగతా పర్సెంట్ ఆఫ్ ఓట్స్ పడాలి కదా. అంతే. నీకు 3 parties ఇండివిజువల్గా ఓట్స్ ఉంటాయి. టీడీపీకి ఇంత ఉంది, వైసీపీకి ఇంత ఉంది, జనసేనకి ఇంత ఉంది. ఓన్లీ జనసేన పోటీ చేస్తే జనసేన ఓట్లు పడితే గెలవదు కదా. కూటమి కింద వస్తానే గెలుస్తాడు, రాకపోయినా గెలుస్తాడు, కానీ ఛాన్సెస్ తక్కువ. ఓకే, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మధ్యన నెగిటివ్ గా బాగా ట్రోలింగ్స్ అవుతున్నాయి, దీనికోసం ఏమంటారు? అవన్నీ పేటిఎం బ్యాచ్ అంతే. పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఈ అమౌంట్ కోసమే రాజకీయాల్లోకి వచ్చారని చాలా మంది గతంలో మాట్లాడుకున్నారు, వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఫేక్ ఫేక్ అంతా. వాళ్ళంతా కాసేపు వచ్చి చెప్పేసి పోతారు అంతే. టైంపాస్ కదా వాళ్ళందరూ, టైంపాస్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏవైతే అన్నారో పథకాలు, ఆ పథకాలన్నీ అమలు చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్ లో? ట్రై చేస్తున్నారు కదా అమలు చేయడానికి. నేను ఆంధ్రానే, గుడివాడ, కొడాలి నాని, గడ్డం గ్యాంగ్, అదే కాన్స్టిట్యూషన్. ఎలా ఉంది మీ గుడి వాళ్ళలో? పర్లేదు, బెటర్. ఓకే ఓకే. చూస్తే గుడివాడ అంతా రాజకీయం మారింది అంటున్నారు, అది నిజమేనా? గుడివాడలో రాజకీయం మారింది అంటున్నారు, నిజమేనా? అంటే కొడాలి నాని గారికి రీసెంట్ గా హార్ట్ ప్రాబ్లం వచ్చింది కదా, దీనికోసం ఏమంటారు? హార్ట్ ప్రాబ్లం నాకు తెలియదు. హార్ట్ ప్రాబ్లం ఉందని నిజంగా తెలియదు, న్యూస్ చూడలేదా? క్యాన్సర్ ఉందని తెలుసు కానీ హార్ట్ ప్రాబ్లం ఉందని తెలియదు. అంటే హార్ట్ వల్ల ఆయన ముంబై కూడా వెళ్ళారు కదా రీసెంట్ గా. తెలియదు, నాకు తెలియదు. చూస్తే కొడాలి నాని గారి మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే గత వైసీపీ ఎక్కువ దోపిడీలు చేసింది ఆంధ్రప్రదేశ్ లో? నేను దీని మీద రెస్పాన్స్ ఇవ్వలేను. ఓకే, మీ అభిప్రాయంగా కూటమి ప్రభుత్వం బాగుందా, వైసీపీ ప్రభుత్వం బాగుండేదా? ఇంకా చూద్దాం. ఇంకా 4 years ఉంది కదా, చూసి చెప్దాం. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓటు ఉంటుంది కదా, అప్పుడు ఏ గవర్నమెంట్ వస్తుందో ఆ గవర్నమెంట్ బట్టి చెప్పొచ్చు ఏది ఎట్లా ఉందని. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు, ఆయన మోసపోయారు ప్రజలని కూడా మాట్లాడుతున్నారు. ఈజా గుడివాడ ఒక అబ్బాయిగా నువ్వేం మాట్లాడతావు? నేను 2.0నా మళ్ళీ చెప్పండి. 2.0 అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలందరూ కూటమి మాటలు నమ్మి మోసపోయారు అని కూడా మాట్లాడుతున్నారు కదా, దీనికోసం ఏమంటారు? జగన్ అసలు రియాలిటీలో లేదు, రియాలిటీలోకి రావాలి అంతే. థ్యాంక్ యూ బ్రో. ఓకే.